ఎలా పడతాలో బ్రతుకు కాదు. నేను చచ్చిపోయాను కాబట్టి నువ్వు ఎలా పడతాలో బ్రతుకు కాదు. దేవుడు మోసపోడు, జాగ్రత్త. మనుషుడు ఏం విత్తుతాడో అదే కోస్తాడంట. అందులో ఆయన ప్రేమని ఎరిగి, ఆయన కృపని పొందుకుని, ఆయన గురించి సత్యవాక్యాన్ని విని. మనం అనుకుంటామండి, ఒక్కసారి నా పాపాలు క్షమించబడ్డా కాబట్టి నేను ఎలా బ్రతికినా పర్వాలేదు. ఈరోజు నికోలాయితల బోధ ఎక్కడ చూసినా కనబడుతుంది. యు ఆర్ ఫర్గివెన్ ఫర్ ఎవర్, సో యూ కెన్ లివ్ హౌ ఎవర్ యూ వాంట్. ఓ, ఒకప్పుడు తాగేవాడువా, దేవుడు క్షమించాలి. నువ్వు ఆ యేసుని అంగీకరిస్తే చాలు. ఇప్పుడు నువ్వు పబ్లిక్ వెళ్ళి తాగి ఎట్లా జీవించినా పర్వాలేదు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు వ్యభిచారం చేసుకో, పర్వాలేదు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. అదే కదా కృప. చదివి చూడండి, ఎబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 నుండి చదువుకున్నాం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, మనము సత్యము గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లా, బుద్ధిపూర్వకంగా. ఈరోజు పాపం చేస్తున్నా, మీరు బుద్ధిపూర్వకంగా చేస్తున్నారా? ఇది మనకి. యేసుని ఎరగని వారు కాదు, యేసుని ఎరిగిన వారు, రక్షించబడిన వారు, పాపాలు ఒప్పుకున్న వారు, బాప్తీసం తీసుకున్న వారు, ఆయన రక్తంలో నిబంధన చేసి ఆ రక్తాన్ని త్రాగుతున్న వారు. అందుకని అంటారు, ప్రభు వాళ్ళ అజాగ్రత్తగా తీసుకొస్తే శాపగ్రస్తులుగా మారుతారు అని చెప్పబడుతుంది బైబిల్లో. తెలిసి అశ్లీలమైన దృశ్యాలు చూస్తాం, అశ్లీలమైన కార్యాలు జరిగిస్తాం, అశ్లీలమైన చోట్లకి వెళ్తాం, అశ్లీలమైన సంబంధాలు కలిగి ఉంటాం. తగునా? ఎరిగి బుద్ధి తెచ్చుకున్న తర్వాత, అన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ చేసినోడికి ఇంకా న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియు నీకు ఉండును. ఇంకంతే, న్యాయ తీర్పు ఉంది, అగ్ని ఉంది, జాగ్రత్త.